భక్తి సోపానం యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ప్రతి వీడియో ద్వారా ఏదో ఒక అద్భుతమైన దేవాలయ సందర్శనలు, ఒక మంచి విషయము, భగవంతుడి మహిమలు ఇలాగా ఒక్కొక్క వీడియో, ఒక్కొక్క మంచి కంటెంట్‌తో మీ ముందుకి వస్తూ ఉన్నాను. అలాగే ఈ వీడియోని కూడా ఆశాంతము వీక్షించండి. ఎంతో అద్భుతమైన విషయం. సుబ్రహ్మణ్య స్వామి నా జీవితంలో చేసిన అద్భుతమైన మహిమ అది మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇది చెప్పే ముందర ఇంకొక విషయం మీతో చెప్పదలుచుకున్నాను. చిన్నప్పుడు మా ఊరిలో మా ఇంట్లోకి చాలా చాలా పాములొస్తుండేవండి. తెలిసి తెలియని వయసు. ఏంటంటే ఇంకా ప్రాణభయం ఉండేదనమాట. చాలా పాములు. సుమారు ఒక 10 పాములు, 15 పాముల దాకా ఇంటి లోపలికొచ్చేసాయి. ఏం చేశాను ఇంట్లో వాళ్ళంతా వాళ్ళకి తెలీదు. మా నాన్నగారేమో ఎక్కడికో పని మీద వేరే చోటుకెళ్తూ ఉండేవారు. నేను కూడా స్కూల్ నుంచి రావడం లేకపోతే ఆ టైంకి ఇంట్లో ఉండడం జరిగేది. ఇలాగా పాములొచ్చేస్తుంటే ఇంట్లోకి ఏం చేయాలో తెలిసేది కాదు. ఎందుకంటే పాములంటే అందరికీ భయమే కదండీ! అలాగా నేను చాలా పాముల్ని కొట్టి చంపడం జరిగింది. అప్పుడు కొంతమంది ఇలా అన్నారన్నమాట. "ఇలా పాముల్ని చంపకూడదు. అది చాలా పాపము, చాలా ఇబ్బందవుతుంది" అని. ఏమో అది నిజమే కావచ్చు. ఎందుకంటే నాకు అలాంటి సంఘటనలే చాలా జరిగాయి జీవితంలో. ఏదైనా మనం చేసిన ఒక తప్పు అందరితో పంచుకుంటేనే మనం మనసులోంచి మనస్ఫూర్తిగా వేడుకుంటేనే దానికి ప్రాయశ్చిత్తం జరుగుతుంది. అలాగే నేను కూడా ప్రతి ఒక్కరితో ఈ సందర్భంగా నేను దీనికి ప్రాయశ్చిత్తం వేడుకుంటున్నాను. దానికి చాలా బాధపడుతుంది. ఎందుకంటే ఇంక నాకక్కడ వేరే అవకాశం లేదు. ఎన్నో పాములు చంపడం జరిగింది. అది చాలా నా జీవితంలో చాలా కీడు చేసిందనమాట. అంటే ఆ పాపం మరి తగిలిందేమో. అలాగే ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఆయన చేసిన లీలేంటో చెప్తా. చాలా ఇబ్బందులు జీవితంలో. అంటే వరుస సంఘటనలు ఊపిరి పీల్చుకోలేనంత ఇబ్బంది. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. ఏముందండి ఈ రోజుల్లో మనకేదైనా ఇబ్బందంటే చాలు. ఇంక అందరూ మొహం చాటేస్తారు. అంటే ఆర్థిక పరమైన ఇబ్బందవ్వచ్చు, మానసిక చికాకులు కావచ్చు, వేరేదైనా కావచ్చు. మనకేదైనా ఇబ్బంది అనిపిస్తే ఇంకా ఒక్కొక్కరే మొఖం చాటేస్తారు. అలాగే నా జీవితంలో కూడా అలాంటి సంఘటనలు జరిగాయి కొంతకాలంగా. నేను తెలిసిన దేవాలయాల గట్రా వెళ్ళి, ఆ దేవాలయంలో ప్రదక్షిణాలు చేసి అక్కడున్న దేవతామూర్తులని మొక్కుకొని వస్తుండేవాడిని. ఇలా ఒక దేవాలయంలో ఒక అర్చక స్వామి ఆయన చెప్పింది విని, "నాయనా నువ్వు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించు. 9 షష్ఠులు చెయ్యి" అని చెప్పారనమాట. మనకు తెలుసు కదా! నెలలో మనకి 2 పక్షాలున్నాయి. శుక్లపక్షము, కృష్ణపక్షము. ప్రతీది కూడా తిథి 2 సార్లు వస్తుంది నెలకి. ఆయన అలా వస్తుంది కదా! మనం అలా చేస్తే 5 నెలలకి అవుతుంది. కొంచెం నిష్టగా చెయ్యి అని కొన్ని విధి విధానాలు చెప్పారు నాకు. నువ్వు ఇలా చేయాలి అని. ఒకవేళ నువ్వు ఆ సందర్భంగా ఎప్పుడైనా కొన్ని విధి విధానాలు నువ్వు చేయలేకపోతే, ఆ పద్ధతి నువ్వు పాటించలేకపోతే, నువ్వు అర్చక స్వామికి ఎవరికైనా సంభావనలిచ్చి, అది చేయించు అని చెప్పారనమాట. నేను సరే స్వామి అని చెప్పి, నేను 9 షష్ఠులు ప్రారంభించాను. మొట్టమొదటగా నేను పిఠాపురంలో కుక్కుటేశ్వర స్వామి, శక్తిపీఠము, దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకొని, అక్కడ ఆ ఆలయంలోనే ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాను. అలాగే వెళ్ళి అక్కడ దగ్గరలో ఉన్న బిక్కవోలు చాలా అద్భుతమైన గుడి. 1100 సంవత్సరాల చరిత్ర గల శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించానక్కడ. అలాగా ప్రతి షష్ఠి నాడు నేను మా ఇంట్లో గాని, లేతే అక్కడున్న దగ్గరలో ఉన్న దేవాలయంలో గాని తప్పకుండా వెళ్ళి ప్రదక్షిణలు, ఆ అర్చక స్వామి ఏవైతే చెప్పారో ఆ విధిగా ఆ ప్రకారం పూజ చేసి వస్తుండేవాడిని. ఎందుకంటే ఈ సమస్య గత కొంతకాలంగా బాగా ఇబ్బంది పెడుతోంది. ఎంత ప్రయత్నించినా ఆ పని అవ్వట్లేదు. చాలా చికాకు, మానసిక అశాంతి, ఎంతో ఆర్థికపరమైన ఇబ్బందులు, ఎంతో డబ్బుల ఖర్చు.
చాలా బాధనమాట. చాలా ఇబ్బంది. చెప్పుకోలేనంత కష్టం అది. ఎంత కాలమైనా అవ్వట్లేదు. మీరు నమ్మరు. 9వ షష్ఠి నాడు నాకు అర్జెంట్ పని మీద, ఆ పని మీద ఏదైతే నాకు ఇబ్బందుందో ఆ పని మీద వేరే ఊరు వెళ్ళవలసొచ్చింది. అక్కడ ఉండవలసొచ్చింది. అది కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇంకా ఎక్కువ సమయం కూడా పట్టొచ్చు. అందువల్ల నేను అర్చక స్వామి వారికి దక్షిణ ఇచ్చి, స్వామి ఇదిగో ఇలాగా ఈ తిథి నాడు ఇదిలా చేయమని నాకు చెప్పారు వేరే అర్చక స్వామి. దయచేసి ఈ పూజ మీరు జరిపించండి ఈ రోజని జెప్పి ఇచ్చి నేను ఆ ముందర రోజే నేను బయలుదేరి వెళ్ళిపోయాను. ఆ 9వ షష్ఠి రోజు నేను ఆ ఊర్లో ఉండవలసొచ్చిందనమాట. అక్కడే సుమారు పొద్దున 7 నుంచి రాత్రి 7 దాకా ఉండవలసొచ్చింది. అసలు ఎక్కడా అయ్యే అవకాశం లేదు ఆ పని. కానీ నేను చేసింది భగవంతుడి మీద విశ్వాసము, భక్తి శ్రద్ధలు, ఆ అర్చక స్వామి ఏదైతే చెప్పారో ఆ విధి విధానం, ఆ పూజా విధానం చేశాననమాట. అలాగే ఉదయమంతా ఉపవాసం. మళ్ళీ సూర్యాస్తమయం తర్వాతే నేను ఆహారం స్వీకరించేవాడిని. కొన్ని నియమాలు చెప్పారు. ఆ నియమాలు పాటించాను. ఆ స్వామి మహిమ చిత్రంగా 9వ షష్ఠి సాయంత్రం సుమారు 6:30 అయింది. 4:30 సంవత్సరాలుగా అవని ఆ సమస్య తీరని ఆ సమస్య చిత్రంగా ఆ రోజుకి తీరిపోయింది. ఇంకా నేనేమని చెప్పను. ఎంత డబ్బులు ఖర్చు పెట్టానో, ఎంత మానసిక అశాంతికి లోనయ్యానో, ఎంత తిరిగానో, ఎంత కష్టపడ్డానో అది నాకే తెలుసు. అలాంటి సమస్య నుంచి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆ అర్చక స్వామి ఆయన చేత చెప్పించాడేమో! మరి నేను ఇంతకుముందు చెప్పినట్టు నేను చిన్నప్పుడు ఎన్నో పావుల్ని చంపవలసొచ్చింది. ఆ కర్మ నాకు చుట్టుకుందేమో! లేకపోతే ఇంకేదో నేను పాపం చేశానేమో! దానివల్ల ఈ సమస్య వచ్చింది. ఆ సమస్య ఎన్నాళ్ళకి తీరలేదు. ఎంతో డబ్బులు ఖర్చు పెట్టాను. ఎంతో తిరిగాను. కానీ మళ్ళీ అర్చక స్వామి రూపంలో ఆ భగవంతుడే నాకీ నివారణ, ఈ ఉపాయం ఆయన ఈ విధానం చెప్పించి అది చేపించారు. ఆ 9 షష్ఠులు ఎంతో నిష్టగా అంటే నా వరకు ఎంతవరకు సాధ్యమో నా వరకు వీలైనంత శ్రద్ధగా నేను ఆ 9 షష్ఠులు చేశాను. ఆశ్చర్యకరంగా ఇది ఇంకోసారి జరుగుంటే ఇంకెప్పుడో జరుగుంటే నాకు నమ్మకం ఉండేది కాదు. చివరిదైన 9వ షష్ఠి రోజు సాయంత్రం 6:30 సుమారుగా నాకు 4:30 సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతున్న ఆ సమస్య తొలగిపోయింది. నేను ఎంతో ఆనందంగా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నమస్కారం చేసుకొని, ఆ తర్వాతి రోజు, ఆ రోజు నాకు రాత్రంతా ఉండిపోవాల్సొచ్చింది గానీ, నేనక్కడ చేయలేకపోయాను. నేను దేవాలయానికి వెళ్లి నేను చేయవలసిన విధి విధానాలు నేను చేయలేకపోయాను. అర్చక స్వామి చే చేపిచ్చాను. నేను మరుసటి రోజు మళ్ళీ బిక్కవోలులోని అద్భుతమైన ఆ 1100 సంవత్సరాల చరిత్ర గల శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి, స్వామికి పూజ జరిపించి, నమస్కారం చేసుకొని నేను తిరిగొచ్చాను. నేను చెప్పదలుచుకుందేంటంటే, మనకెవరైనా ఏదైనా చెప్తే గనక దాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో చేస్తేనే ఫలితం ఉంటుంది. అలాగే మనం తెలిసి మనం పాపములు చేయరాదు. తెలిసి చేసినా, తెలియక చేసినా పాపం పాపమే నేను అనుకుంటూ ఉంటాను. నేను చిన్నప్పుడు ఇలాగా ఎన్నో సర్పములను నేను చంపాను గదా! మరి వారికి ఆ సర్పదేవతలకి, నాగదేవతలకి వారి కోపమొచ్చి చంపినందుకు నాకు ఆ పాపం చుట్టుకుందేమో! అదేలా పీడిస్తుందేమో! నేను మళ్ళీ ఒక్కసారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నమస్కరించుకొని, నాకు ప్రాయశ్చిత్తం చెప్పుకొని, వారిని వేడుకోంగానే వారు కరుణించి, నాకీ ఉపాయం చెప్పించి, ఈ నివారణ చేశారేమోనని తలుచుకున్నప్పుడల్లా అనిపిస్తూ ఉంటుంది. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే. అందువల్ల ఎవ్వరు కూడా జీవితంలో సాధ్యమైనంత వరకు ఎటువంటి పాపము చేయవద్దు. ఒకవేళ పొరపాటున జరిగితే గనక మనస్ఫూర్తిగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ప్రాయశ్చిత్తం అంటే ముందర ఆ చేసిన తప్పు ఒప్పుకొని, మనస్ఫూర్తిగా ఇంక ముందర ఇటువంటిది చెయ్యను అని చెప్పుకోవాలి. అప్పుడే ప్రాయశ్చిత్తం జరుగుతుంది. అంతేగాని నోటితో చేయనని చెప్పి మళ్ళీ అదే చేస్తూ ఉంటే ప్రాయశ్చిత్తం అవ్వదు. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేసిన లీల నా జీవితంలో నేను మర్చిపోలేది. వారికి మనస్ఫూర్తిగా నేను నేను పాద నమస్కారం చేస్తున్నాను. సుబ్రహ్మణ్య స్వామి నమో నమః. ధన్యవాదాలు. మీలో చాలామంది మా వీడియోస్‌ని
చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. తప్పకుండా మీరు ఆదరించండి. ఎలా అంటే మా ప్రతి వీడియోని మీరు లైక్ చేయండి. మీకు తెలిసిన అందరికీ కూడా మా వీడియోస్‌ని షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా బెల్ ఐకాన్ నొక్కి కొత్త కొత్త నోటిఫికేషన్‌లు వస్తాయి కదా! అందుకని బెల్ ఐకాన్ నొక్కండి. తప్పకుండా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఆశీర్వదించండి. నమస్కారం.